పాత కేసులతో కిరికిరి, బాబుపై కొట్టేసిన కేసులు తిరగదోడే లక్ష్యం, ముఖ్యంగా 3 కేసులపై లోతుగా అధ్యయనం, మళ్లీ లిటిగేషన్ సృష్టించి ఎన్నికల దాకా లైవ్లో ఉంచే యోచన. దీనికోసం 16 మందితో ప్రత్యేక బృందం. గతంలో కేసులు పెట్టిన మాజీ ఎమ్మెల్యే కీలకం. ఢిల్లీ స్థాయిలో లోతుగా మంత్రాలు. కొలువులో ఉండగానే కూటమి సర్కార్పై కుట్రలు పన్నుతున్న ఆ అధికార వ్యూహాలు మరింతగా విస్తరిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో తన అనుకూల అధికారులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోపాయకారి వ్యవహారాలు నడుపుతున్నాయి. ఢిల్లీ స్థాయిలోనూ లిటిగేషన్లకు వ్యూహం రచిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కోర్టులు కొట్టేసిన కేసులో మళ్లీ లిటిగేషన్ సృష్టించి వాటిని వచ్చే ఎన్నికల వరకు లాక్కెళ్లమేనా అనే అంశం మీద ప్రణాళికలు రచిస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సజ్జలకు మైండ్ పోయింది. బోరుగడ్డ అనిల్ ఆక్రోశం. భార్యతో పాటు తాడేపల్లి ప్యాలెస్ ఎదురు ధర్నా. ఎవరు నువ్వు పార్టీ ఆఫీస్కి ఎందుకు వచ్చావు అని సజ్జలు అడిగాడు. ఇక పార్టీ కార్యాలయానికి రావద్దన్నాడు. నాకు అడ్వకేట్లను పెట్టలేమన్నాడు. 3.5 గంటలు పడిగాపులు పడ్డా, అన్నం కూడా పెట్టలేదు, చెంచాగాళ్లతో తిట్టిస్తున్నాడు అంటూ బోరుగడ్డ స్టేట్మెంట్. వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మైండ్ పోయిందని జగన్ వీరాభిమాని బోరుగడ్డ అనిల్ విరుచుకుపడ్డారు. ఆయన జపం చేస్తేనే వైసీపీ ఆఫీసులోకి రాణిస్తారంట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం జగన్ ఉంటే తాడేపల్లి ప్యాలెస్ గేట్ లోపలకు కూడా తనను రానివ్వలేదని మండిపడ్డారు. ప్యాలెస్ బయట ప్రతి కార్యకర్త కష్టాన్ని నేను మర్చిపోనని ఉన్న జగన్ ఫ్లెక్సీ ముందే మంగళవారం మధ్యాహ్నం మండుటెండలో బోరుగడ్డ తన భార్యతో మాట్లాడారన్నటువంటిది హైలైట్ చేశారు. మద్యం స్కామ్లో మనీ మేనేజర్, 3,500 కోట్ల దందాకు ఆర్థిక మూలస్తంభం, షెల్ కంపెనీలతో నగదు మళ్లింపు, దుబాయ్లో నెట్వర్క్, ఎన్నికల్లో డబ్బు రవాణాకు కారులో ప్రత్యేక వైసీపీ అభ్యర్థులకు నాడు 5 కోట్ల చేరవేత, ఎన్క్రిప్టెడ్ యాప్లతో రహస్య ఆపరేషన్లు, ఈశ్వర్ కిరణ్ రిమాండ్ రిపోర్ట్లో సిట్ వెల్లడి, గుంటూరు జిల్లా జైలుకి తరలింపు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే యూపీ